షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లో స్వాగతం. ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో, అది 'నాయక్' మూవీ నుంచి 'ఒక చూపుకే పడిపోయా' అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని, అదసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజినీరింగ్ చేసి, ఆ లొకేషన్‌ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట స్లొవేనియాలో అట్‌లీస్ట్ 5 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. పోతే ఇప్పుడు మీరు ఏదైతే క్లిప్ చూడబోతున్నారో అది లొకేషన్ 2. అది స్లొవేనియన్ పేరు. సో, దాన్ని ప్రద్యామ అని పలుకుతారు. సో, అక్కడ షూట్ చేశారు. ఆ దేవుడ నీకు నాకు లింకేదో లగా దియా. ఓకే. సో, ఇక్కడ మీరిప్పుడు చూస్తున్న సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో, అది ఇందాక ప్లే చేసిన మొదటి క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఇదే లొకేషన్‌లో పాటలో కొన్ని సెకండ్స్ తర్వాత ఇంకో సీక్వెన్స్ ప్లే అవుతుంది. సో, ఆ సీక్వెన్స్ కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ క్లిప్‌లో చూసి, ఆ తర్వాత ఇంకా రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ మనం స్టార్ట్ చేద్దాం. పై జన్మకి కూడా నిన్నే ఫిక్స్ అయిపో. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ తర్వాత ఇదిగోండి. ఈ ఈ రెండో సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్. ఆబ్వియస్‌గా ఈ 2 స్క్రీన్‌షాట్స్ ఇందాక ప్లే అయిన రెండో క్లిప్ నుంచి నేను తీసినవే. అయితే అక్కడ మీరు రెడ్ కలర్ హైలైట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో క్యాజువల్ ఒకటి చూస్తున్నారు గదా! సో, అది దాని ప్రత్యామ క్యాజువల్ అంటారు. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇప్పుడు మనం చూసిన 2 క్లిప్స్ కూడా ఆబ్వియస్‌గా ఈ క్యాజువల్ ఎంట్రన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో షూట్ చేశారు. సో, ప్రద్యామ అనేది స్లొవేనియాలో ఒక చిన్న విలేజ్. అది మొత్తానికి ఎక్కడుంది అనేది మనం ఇప్పుడు మ్యాప్‌లో చూద్దాం పదండి. అయితే ఇదిగోండి ఇక్కడ మనం మ్యాప్‌లో చూస్తున్నట్టు ఈ రెడ్ కలర్ హైలైట్‌లో ఏదైతే మార్క్ చేశానో అది స్లొవేనియా క్యాపిటల్. అయితే ఆబ్వియస్‌గా అది స్లొవేనియన్ పేరు. సో, దాన్ని ల్యుబ్లియానా అని ప్రొనౌన్స్ చేస్తారు. అయితే ఈ ప్రడ్యామ అన్న ఈ విలేజ్ ఏదైతే ఉందో అది ఈ మన ల్యుబ్లియానా నుంచి సౌత్ వెస్ట్‌లో అదిగోండి యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను గదా! అక్కడుంది. అయితే అది యాక్చువల్‌గా ఒక చిన్న విలేజ్. పోతే ఆ మునిసిపాలిటీ అదంతా కూడా మార్క్ అయినట్టుంది మ్యాప్‌లో. అందుకని కొంత అది ఏరియా పెద్దగా కనిపిస్తుంది. అయితే అక్కడ ఒక గుట్టుంది. సో, ఆ గుట్ట మీద ఒక న్యాచురల్ కేవ్ ఫార్మేషన్ ఉంది. సో, ఆ కేవ్ ఫార్మేషన్ లోపల మొత్తానికి ఈ ప్రడ్యామ కాజల్‌ని అక్కడ కట్టారు. సో, ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్లొవేనియా మీద జూమ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ల్యుబ్లియానా వాళ్ళ క్యాపిటల్. ఆ తర్వాత ఇక్కడ పోస్తోయినా అని మున్సిపాలిటీ ఉంది. సో, ఆ పోస్తోయినా లోపల ఈ ప్రద్యామ అన్న ఆ చిన్న విలేజ్ అది. అయితే అక్కడ ఆ విలేజ్‌లో మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అయితే ఇదే. ఈ ఈ గుట్ట ఫసాడ్‌లో ఒక పెద్ద కేవ్ ఓపెనింగ్ ఉంది. దాన్ని వాడేసుకొని మొత్తానికి అంటే ఆ కేవ్ స్ట్రక్చర్‌ని అదంతా వాడుకొని మొత్తానికి కాజులు కట్టారు. స్ట్రాటజిక్ లొకేషన్ అది. సో, ఒక పార్ట్ కేవ్ లోపల, ఒక పార్ట్ కేవ్ బయటుంటుంది. ఇదిగోండి ఇదే కేవ్ బయటున్న సెక్షన్. ఈ చిన్న చిన్న దారులున్నాయి చాలా. ఇది మెయిన్ యాక్సెస్ వే ఆ ర్యాంప్. తర్వాత ఇక్కడ ఈ సైడ్‌కి చిన్న ర్యాంప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓ ర్యాంప్ ఉంది. అవతల ఇంకో ర్యాంప్ అది తీసేశారు. సో, మొత్తానికి ఇదే ఓవరాల్‌గా మన ఈ 2 క్లిప్స్‌కి షూటింగ్ లొకేషన్. క్యాజువల్ ఎంట్రన్స్ మీదే ఇదంతా మొత్తానికి షూట్ చేశారు. ఓకే. సో, ఇక్కడిప్పుడు మీరు చూస్తున్న శాటిలైట్ వ్యూ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో, ఇది ఆబ్వియస్‌గా ప్రద్యామ కాజల్ ఎంట్రన్స్ ఏరియా. అయితే 2 క్లిప్స్ కూడా ఇదే లొకేషన్‌లో షూట్ చేశారు. అయితే ఈ కేవ్ బయట ఈ క్యాజల్ ఎంతవరకైతే కనిపిస్తుందో, ఆ సెక్షన్‌ని ఈ రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. దానికి ఆనుకుని ఏదైతే ఈ పెద్ద కర్వ్ షేప్‌లో ఆ ర్యాంప్ లాగా వచ్చిందో, అదే యాక్చువల్‌గా ఈ క్యాజల్‌కి మెయిన్ అప్రోచ్ వే. అయితే మీరు చూస్తున్నట్టు ఈ మెయిన్ ర్యాంప్‌కి ఆనుకుని 2 చిన్న ర్యాంప్స్ ఉన్నాయి. ఆటిల్లో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. సో, ఆ పెద్ద ర్యాంప్ ఏదైతే ఉందో అది పింక్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. చిన్న ర్యాంప్ ఏదైతే ఉందో అది యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. పోతే ఆ చిన్న ర్యాంప్ ఇప్పుడు లేదు. దాన్ని తీసేశారు. కాబట్టి దాని హిస్టారికల్ ఫోటోసే మనం ఇంకా చూడొచ్చు. అది ఎలాగో మీకు తర్వాత స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను. పోతే ఆ పింక్ కలర్ హైలైట్‌తో మార్చేసిన ర్యాంప్ అయితే ఇప్పటికే ఉంది. సో, దాని లోపల మీరు చూస్తే ఒక ఆరెంజ్ కలర్ ఎల్ షేప్డ్ లైన్ వచ్చింది. సో, అది ఆబ్వియస్‌గా రామ్ చరణ్ గారు, కాజల్ అగర్వాల్ గారు అక్కడ డాన్స్ స్టెప్స్ వేసిన అప్రాక్సిమేట్ పొజిషన్. ఏది ఆ ర్యాంప్ మీద. తర్వాత దాని పక్కనే గ్రీన్ కలర్ యారో వచ్చింది చూడండి. సో, అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. అయితే మనం చూసిన 2 క్లిప్స్‌లో మొదటి క్లిప్ ఈ పింక్ కలర్ హైలైట్‌తో ఏదైతే ర్యాంప్ మార్క్ చేశానో దాని మీదనే షూట్ చేశారు. అయితే దానికి అనుకూలంగా మన సాంగ్ వ్యూ స్క్రీన్‌షాట్ ఇదిగోండి.
ఇక్కడ మీరు చూస్తున్నట్టు రెడ్ కలర్ హైలైట్‌లో ఆబ్వియస్‌గా క్యాజువల్‌ని మార్క్ చేశాను. తర్వాత ఈ పింక్ కలర్ హైలైట్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్‌గా ఈ ఈ పెద్ద ర్యాంప్ రైట్? తర్వాత అవతల పక్క యెల్లో కలర్ హైలైట్‌లో ఒక స్టెయిర్‌కేస్ రైలింగ్ కనిపిస్తుంది చూడండి. అదే చిన్న ర్యాంప్. అంటే అది ఇప్పుడు లేదనుకోండి. సో, ఎనీవే ఇప్పుడు మళ్ళీ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్‌కి వెళ్తే అక్కడ ఈ యెల్లో కలర్ హైలైట్‌తో ఆ చిన్న ర్యాంప్‌ని మార్క్ చేశాను. సో, దాని మీద కూడా ఆరెంజ్ కలర్ ఎల్ షేప్ లైన్ వచ్చింది. అది ఆబ్వియస్‌గా రామ్ చరణ్ గారు, కాజల్ అగర్వాల్ గారు డాన్స్ స్టెప్స్ వేస్తున్న అప్రాక్సిమేట్ పొజిషన్. తర్వాత దాని పక్కనే ఉన్న గ్రీన్ కలర్ యారో ఏదైతే వచ్చిందో అది ఆబ్వియస్‌గా కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. సో, మనం ఇందాక చూసిన రెండో క్లిప్ షూటింగ్ లొకేషన్ ఈ ర్యాంపే. సో, దీని మీదనే మొత్తానికి డాన్స్ స్టెప్స్ వేశారు. అయితే దానికి అనుకూలంగా మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో, ఇక్కడ మనకి క్యాజువల్ ఎక్కడ ఫ్రేమ్‌లో కనిపించడం లేదు. బట్ ఆబ్వియస్‌గా అవతల పక్క ఉంది. ఇక్కడ మన యెల్లో కలర్ హైలైట్‌తో ఆ రైలింగ్‌ని మార్చేశాను. రైట్? అయితే ఇక్కడి నుంచి మీరు చూడండి ఈ ఈ మెట్లు దిగితే అవతల పక్క ఒక స్టీప్ స్లోప్ వెళ్తుంది అటుపక్క. ఓకే. అంటే క్యాజువల్ వైపే వెళ్తుంది. బట్ అక్కడ ఏమి బ్యారియర్స్ అవన్నీ ఏమీ లేవు. ఇదంతా మనం తర్వాత ఎలాగో మీకు స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను. రైట్? సో, తర్వాత రెండో సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, ఇక్కడైతే క్లియర్ కట్‌గా మనకి క్యాజువల్ కనిపిస్తుంది మళ్ళీ. అది రెడ్ కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. తర్వాత అదే ర్యాంప్, అదే స్టెయిర్‌కేస్ రైలింగ్ యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేశాను. సో, ఎనీవే ఇదంతా ఇప్పుడు మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో, ఇదిగోండి గూగుల్ స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్‌ని డ్రాప్ చేస్తాను. బ్లూ లైన్స్ లేవు. ఓన్లీ ఫిక్స్డ్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. ఇదిగోండి. అక్కడెక్కడో ర్యాంప్ దగ్గర డ్రాప్ చేస్తే ఈ గడ్డి మీద తీసుకొచ్చి పడేసింది. ఎనీవే ఉన్న పెంటలో ఇదాల్సిందే. అదిగోండి ఇదే మెయిన్ ర్యాంప్. అదిగోండి అది క్యాజువల్ ఎంట్రన్స్ అక్కడ. ఇది పింక్ కలర్ హైలైట్‌లో మనం అక్కడ చూసిన ర్యాంప్ ఇది. ఈ మెట్లు ఇది దిగి అక్కడ రామ్ చరణ్ గారు, కాజల్ అగర్వాల్ గారు అక్కడ స్టెప్స్ వేశారు అప్రాక్సిమేట్‌గా. ఇంకొక వ్యూ పాయింట్ ప్రయత్నం చేస్తాను. ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ అట్రాసిటీస్ అండి. ఏం చేస్తాం చెప్పండి. అదిగోండి అక్కడ చెట్ల దగ్గర ఏస్తే ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి పడేసింది ఈసారి. ఎనీవే సో, ఇదిగోండి ఇదే మన పింక్ కలర్ హైలైట్ ఆ ర్యాంప్ అదిగోండి మెట్లు. తర్వాత ఇప్పుడు నేను నించున్న చోటే రామ్ చరణ్ గారు యాక్చువల్‌గా ఈ సీక్వెన్స్‌ని ఇనిషియేట్ చేశారు. ఇక్కడి నుంచి ఆయన జంప్ చేసి కింద దూకారు. కాజల్ అగర్వాల్ గారు అటు నుంచి వచ్చి ఇదిగోండి అక్కడ డాన్స్ స్టెప్స్ వేశారు. అయితే ఈ గోడ ఇటు చూడండి. ఇదొకలాగా అవతల పక్క ఒకలాగా ఉంది గానీ, ఈ మధ్యలో ఉన్నది మాత్రం కొంచెం వింతగా ఉంది ఆ ప్యాచ్. అది ఎందుకు వింతగా ఉందంటే అదే మన రెండో ర్యాంప్ అక్కడ ఉండుండాలి. దాన్ని మొత్తానికి తీసేశారు. ఎందుకు తీశారన్న మిస్టరీ ఇప్పుడు మనకు కాసేపట్లో తేలిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ మనం అటే వెళ్దాం. పోతే దాని ముందు ఇదిగోండి ఇదే ఇప్పుడు మనం నించున్న ర్యాంప్ మీదే మొదటి క్లిప్‌లో మనం చూసిన సీక్వెన్స్ షూట్ చేశారు. దానికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఇప్పుడు రెండో క్లిప్ షూట్ చేసిన లొకేషన్ ఇదిగోండి. ఆ చిన్న ర్యాంప్ దగ్గర డ్రాప్ చేశాను. అప్రాక్సిమేట్ పొజిషన్ ఇది. అయితే ఇటు తిరిగితే ఇదిగోండి మన వుడెన్ రైలింగ్ కనిపించింది కదా! తర్వాత అవతల అదిగోండి మన అదే పింక్ హైలైట్ ఆ ర్యాంప్ ఇది. రైట్? అది ఫస్ట్ క్లిప్‌ది. తర్వాత ఇటు తిరిగితే ఇవతల పక్క ఇదిగోండి అది క్యాజువల్ వెళ్ళే దారి. ఈ ఈ ఇంకో దారి చూస్తున్నారా? ఇవతల పక్క ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ చిన్న దారి ఇది అక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది. దాని వైపు తీసుకెళ్తుంది. పోతే ఈ స్లోప్ చూడండి అసలు ఎంత అది స్టీప్‌గా ఉందో. సో, మేబీ అక్కడ అంటే జనాలు ఏమైనా పడిపోయారో లేకపోతే పడిపోతారన్న భయంతో ఈ మొత్తానికి ఈ దారిని క్లోజ్ చేసి ఈ గోడని ఇక్కడ సీల్ చేశారు. సో, దాంతో ఈ ర్యాంప్ ఇంకా లేదు. సో, మనం ఇక్కడ చూసేది ఆబ్వియస్‌గా హిస్టారికల్ 360 డిగ్రీ ఇమేజ్. అయితే దీనికి అనుకూలంగా మొదటి సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ రెండో క్లిప్ నుంచి ఇదిగోండి. ఓకే. ఇక్కడ ఆబ్వియస్‌గా మన ఈ ర్యాంప్ స్టెయిర్‌కేస్ రైలింగ్ కనిపిస్తుంది. అవతల పక్క ఆ స్టీప్ స్లోప్ ఆ దారి అది కనిపిస్తుంది. తర్వాత రెండో సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. ఇక్కడ ఆబ్వియస్‌గా మళ్ళీ క్యాజువల్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది. తర్వాత ఈ స్టెయిర్‌కేస్ రైలింగ్ ఈ ర్యాంప్‌ది అది కూడా మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, ఇది ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటికొచ్చాము. సో, మొత్తానికి అక్కడి నుంచి నేను తీసిందే. అయితే ప్రాబ్లమ్ ఎక్కడంటే అక్కడ కొన్ని ఫిక్స్డ్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. మనం స్ట్రీట్ వ్యూలో ఇందాక చూసినట్టు. అక్కడి నుంచి బెస్ట్ పాసిబుల్ స్క్రీన్ షాట్స్ ఏం తీయగలిగితే అవి తీశాను. అలానే కొన్ని ఫోటోస్ కూడా దొరికినాయి. వీటిని కొద్దిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి బెస్ట్ పాసిబుల్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్స్ ఇక్కడ అంటే సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్స్‌కి మ్యాచ్ అయ్యే క్లోజెస్ట్ మ్యాచెస్ మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చాను. అయితే ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు రెడ్ కలర్ హైలైట్‌లో ప్రద్యామ క్యాజల్ ఇప్పుడు మనం నించుంది అంటే ఈ స్క్రీన్ షాట్ ఆబ్వియస్‌గా ఎంట్రన్స్ ఏరియాది. ఓకే. తర్వాత మన పింక్ కలర్ హైలైట్‌లో ఒక ర్యాంప్ మనకి కనిపించింది. అది ఇదిగోండి. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్టు ఈ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్‌లో మనకి కనిపిస్తుంది.
తర్వాత ఇది ఆ పింక్ కలర్ ర్యాంప్ నుంచి మనం నించుని క్యాజువల్ వైపు చూస్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి యెల్లో కలర్ హైలైట్లో ఆ ఇంకో ర్యాంప్ కనిపిస్తుంది. అయితే ఇదంతటికి మ్యాచింగ్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి ఇదే. ఓకే. ఆబ్వియస్‌గా ఈ కెమెరా పొజిషన్ నేను రెప్లికేట్ చేయలేను అక్కడున్న రెస్ట్రిక్షన్స్‌కి. కాబట్టి ఇదే బెస్ట్ పాసిబుల్ మ్యాచ్. అయితే రెడ్ కలర్ హైలైట్‌లో ప్రతియామ క్యాజువల్ 100% మ్యాచ్. పింక్ కలర్ హైలైట్‌లో మన ఈ పెద్ద ర్యాంప్ 100% మ్యాచ్. తర్వాత అవతల యెల్లో కలర్ హైలైట్‌లో రెండో ర్యాంప్ అది 100% మ్యాచ్. తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. అంటే సెకండ్ క్లిప్ మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సో ఈ యెల్లో కలర్ హైలైట్‌లో ఈ రెండో ర్యాంప్ వచ్చేసింది. అవతల పక్క మనకి పింక్ కలర్ హైలైట్‌లో ఇందాక మనం ఉన్న ర్యాంప్ అది అక్కడ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం ఔట్ ఆఫ్ సిలబస్ ఇది అక్కర్లేదు. బట్ జస్ట్ రెఫరెన్స్ కోసం పెట్టా. సో మనం ఇక్కడ అవతల పక్క క్యాజువల్ ఎంట్రన్స్ వైపు చూస్తున్నాము. ఇక్కడ ఈ యెల్లో కలర్ హైలైట్‌తో మార్క్ చేసిన మన రెండో ర్యాంప్ స్టీప్ మెట్లు దిగుతున్నాయి అదంతా. అయితే దీనికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఆబ్వియస్‌గా ఈ కెమెరా పొజిషన్ కూడా నేను రెప్లికేట్ చేయలేను. సో ఉన్న దానిలో స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్స్ బెస్ట్ పాసిబుల్ మ్యాచ్. అయితే దానికి అనుకూలంగా ఇక్కడ మీరు చూస్తే రెడ్ కలర్ హైలైట్‌లో ప్రద్యామ క్యాజువల్ 100% మ్యాచ్. తర్వాత యెల్లో కలర్ హైలైట్‌లో మన ఈ రెండో ర్యాంప్ అది 100% మ్యాచ్. ఓకే. సో మా ఛానల్‌లో ఏవైతే పాటలున్నాయో వీటిల్లో లొకేషన్స్ మరి మేము వెతికి పట్టి మీకు ఇలా చూపిస్తున్నాం గదా! సో అయితే మేము వాడే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్‌గా ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్నిక్స్. సో వాటిల్ని జియో లొకేషన్ అంటారు. తర్వాత ఓఎస్ ఇంట్ అంటారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. సో ఈ టెక్నిక్స్‌ని మేము కంబైన్ చేసి మొత్తానికి మీకు ఈ లొకేషన్స్‌ని వెతికి పట్టి మేము తీసుకొచ్చి చూపిస్తాము. అయితే వీటికి యాక్చువల్‌గా సీరియస్ అప్లికేషన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ డిఫెన్స్‌లో, ఇంటెలిజెన్స్‌లో, సెక్యూరిటీలో. సో దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ జరిగిన ఆప్ సింధూర్. ముందు మీరు ఈ చిన్న క్లిప్ ఒకటి చూడండి. దాంతో మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరిప్పుడు చూసిన క్లిప్ ఏదైతే ఉందో ఇది ఎవరో తెలియని పాకిస్తానీ వ్యక్తి ఫోన్ నుంచి షూట్ చేసిన వీడియో. అంటే తనతో పాటు చిన్న పిల్లోడు కూడా ఏమైనా ఉన్నాడేమో. ఆ బాంబు పేలడంతో ఇద్దరు భయపడి పారిపోయారు మొత్తానికి. అయితే ఇక్కడ మీరు చూసింది ఏదైతే ఉందో ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌లో కిరాణా హిల్స్ అని ఒక లొకేషన్ ఉంది. దాని మీద బ్రహ్మోస్ స్ట్రైక్ చేసిన వీడియో. అయితే ఈ వీడియోలో కనిపించే లొకేషన్ కిరాణా హిల్స్ అనే ఎలా మనకి తెలుసు? అక్కడొచ్చి పడిన అది బ్రహ్మోస్ స్ట్రైక్ అని అక్కడే వచ్చి పడిందని ప్రూఫ్ ఏముంది? అని చెప్పి ఈ ప్రశ్న అడిగే ఒక బ్యాచ్ మన దగ్గర తిరుగుతూ ఉంటుంది కదా! సో వాళ్ళకి సమాధానం చెప్పడానికే ఓఎస్ ఇంట్ సపోర్ట్ తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడిప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఒక ఎక్స్ అకౌంట్ అదే ట్విట్టర్. రైట్. సో అక్కడ బ్లూ కలర్ హైలైట్‌లో పేరు కనిపించిందా? డేమియన్ సైమన్. సో ఈయన యూకేలో ఉన్న ఒక ఓఎస్ ఇంట్ అండ్ శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్ చేసే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్. సో ఇందాక ఆ మిసైల్ స్ట్రైక్ ఏదైతే మొబైల్ ఫోన్ ఫుటేజ్ మీరు చూసారో సో దాని నుంచి ఎగ్జాక్ట్ ఆ ఎక్స్‌ప్లోజన్ మూమెంట్‌లో ఆ స్క్రీన్ షాట్ బయటికి తీసి అదిగోండి ఇక్కడ యెల్లో కలర్ హైలైట్‌లో అదే ఇక్కడ నేను మార్క్ చేశాను. రైట్. సో ఆ ఫుటేజ్ నుంచి వెనకాల కొండలు గానీ, ఆ పొగ వచ్చే పాయింట్ గానీ, తర్వాత ఈ ముందున్న పొలాలు గానీ ఇవన్నిటిని గూగుల్ మ్యాప్స్‌లో పర్ఫెక్ట్‌గా పిన్ పాయింట్ అక్యురసీతో పాటు పాకిస్తాన్‌లో కిరాణా హిల్స్ దగ్గర ఆయన పిన్ పాయింట్ చేసి మ్యాప్‌లో మార్క్ చేశాడు. అదే ఇదిగోండి రెడ్ కలర్ హైలైట్‌లో నేను మార్క్ చేసి పెట్టా. అదే కాకుండా ఈ సర్గోదా అని ఎయిర్ బేస్ ఉంటుంది. సో దాని మీద రన్‌వే మీద బాంబేసి మొత్తంగా అక్కడ క్రేటర్ క్రియేట్ అయింది చూడండి. సో దాని డ్యామేజ్ ఎంత, అది ఎంత లోతుగా వెళ్ళింది అన్నది కూడా మొత్తం శాటిలైట్ ఇమేజెస్ నుంచే అనలైజ్ చేసి ఆయన చెప్పేశారు. సో ఇదే రేంజ్‌లో కాకపోయినా ఇలాంటి స్కిల్ సెట్సే మా దగ్గర కూడా ఉన్నాయి. పోతే మా ఆఫీషియల్ పని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. అయితే మేము ఎలాగో మూవీ ఫ్యాన్సే. సో ఈ ఓఎస్ ఇంట్ అండ్ జియో లొకేషన్ స్కిల్ సెట్ మా దగ్గర ఉంది. సరే అదేదో క్యాజువల్‌గా మన మూవీ పాటలు, షూటింగ్ లొకేషన్స్ రివర్స్ ఇంజినీర్ చేయడానికి ఎందుకు ఉపయోగించకూడదు? బహుశా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు.
వాళ్ళేమన్నా ఈ కాన్సెప్ట్ చూసి మొత్తానికి అంటే ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయని చెప్పి వాళ్ళు ఆ తెలుసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళలో ఆ క్యూరియాసిటీ ఉందేమో, వాళ్ళకి మనం ఈ వీడియోస్ ఏమన్నా చూపిస్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారేమో అన్న ఆ ప్రయత్నమే ఈ మా ఛానల్‌లో మీరు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ. ఓకే. సో, మొత్తానికి ఎక్కడో స్లొవేనియాలో ఒక చిన్న విలేజ్‌లో ఒక క్యాసల్ గురించి మనం ఈ షార్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. అంటే అక్కడ షూటింగ్ లొకేషన్ ఉండబట్టి. బట్ మన దగ్గరే ఇండియాలో మహారాష్ట్ర మాత్రం తీసుకుంటే అక్కడ కనీసం 400 ఫోర్ట్స్ ఉన్నాయి. ఒక్కటిని మించి ఒకటి. సో, ఇదిగోండి ఇక్కడ 2 యునెస్కో హెరిటేజ్ లిస్ట్‌లో ఉన్న ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ మీకిస్తున్నాను. ఇగోండి లోహగఢ్ ఫోర్ట్ ఒకటి, తర్వాత సువర్ణదుర్గ్ ఫోర్ట్ ఒకటి. సో, ఇవి కొండలు, గుట్టల్లో ఆ ఉన్న సరౌండింగ్స్‌ని వాడుకొని బ్రిలియంట్ మిలిటరీ స్ట్రాటజీ ప్రకారంగా కట్టిన ఫోర్ట్స్ ఇవి. అయితే వీటిల్ని కూడా మీరు అంటే విజిట్ చేయడానికి ఓఎస్ఎంట్ అక్కర్లేదు, జియో లొకేషన్ అక్కర్లేదు. ఉట్టి ట్రావెలింగ్ స్కిల్ ఉంటే సరిపోతుంది. టికెట్ తీయండి, విజిట్ చేయండి. మన టూరిజంని మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఓకే. సో, ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి మొదటిసారి వస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే 'నాయక్' మూవీలో 'ఒక చూపుకే పడిపోయా' అన్న ఈ పాట నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు 5 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. సో, కొన్ని లొకేషన్స్‌వి అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ మా ఛానల్‌లో ఉన్నాయి. సో, మిగతావి ఏవైతే ఉన్నాయో అవి త్వరలో మేము మా ఛానల్‌లో పబ్లిష్ చేస్తాము. అయితే ఇన్ ద మీన్ టైమ్ మా ఛానల్‌లో వేరే తెలుగు పాటలవి ఈ రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ వీడియోస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. అది కాకుండా ఒక హిందీ మూవీది కూడా ఒక పాట మేము రివర్స్ ఇంజినీరింగ్ చేసిన అనాలిసిస్ వీడియో ఉంది. సో, మీకు నచ్చిన పక్షంలో, ఇంట్రెస్ట్ ఉన్న పక్షంలో అవి కూడా మీరు చూడొచ్చు. సో, మాలాంటి ఒక మూవీ ఫ్యానే ఈ పాట అసలు ఎక్కడ షూట్ చేశారో ఆ లొకేషన్స్ చెప్పగలరా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో, ఇలానే మీకు కూడా ఇష్టం ఉన్న పాటలు ఏవైతే ఉంటాయో వాటిలి షూటింగ్ లొకేషన్స్ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ ఉందంటే ఖచ్చితంగా మీరు కమెంట్స్‌లో వాటిల గురించి రిక్వెస్ట్ పెట్టండి. కుదిరినంత త్వరగా మేము వాటిల్ని టేకప్ చేస్తాము. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ భాషలో ఉన్న మూవీ అయినా సరే, దానిలో ఏ పాట అయినా సరే రివర్స్ ఇంజినీరింగ్ చేయడం కుదురుతుంది అంటే మేము ఖచ్చితంగా ఆ లొకేషన్స్‌ని వెతికి పట్టి మీకు ఇలానే షార్ట్ డ్యూరేషన్ వీడియోస్‌లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాము. సో, ఈ సాంగ్ షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్, ఆ తర్వాత మా ఛానల్ గమ్యం ఇదే. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.